మీరు ఫ్రూట్ అవి అంటున్నారు, సీడ్ తెచ్చుకుని మన ఇంట్లో వేసుకుంటాం. సీడ్ ఎక్కడి నుంచి వస్తాను? ఓకే, మన ఇంట్లో వేసుకుంటున్నాం. ఆ భూమి సారవంతంగా లేదు కదా. లేదు అదే. సో సారవంతంగా లేకపోగా విపరీతంగా కలుషితం అయిపోయింది. సో అలా అందువల్లే ఇప్పుడు మనం చేసే ప్రోగ్రాంలో ఫుడ్ టేక్స్ ద లాస్ట్ ప్లేస్. అవునా? మన చేతిలో ఉన్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఆక్సిజన్ ఎక్కడో చోట ఇప్పుడు కొంచెం వెళ్తే దొరుకుతుంది, పీల్చగలుగుతున్నాం. అండ్ అలాగే దానికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్తింగ్. ఎలాంటి ఫుడ్నైనా బాడీ అరిగించుకోగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూ కండక్ట్ యువర్ బాడీ రైట్. ఫుడ్ విల్ మేక్ యువర్ బాడీ, ఎస్, బట్ జస్ట్ ఫుడ్ విల్ మేక్ యువర్ బాడీ ఆర్ జస్ట్ ఫుడ్ విల్ బ్రేక్ యువర్ బాడీ, బుల్షిట్. సో మిగిలిన దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ 12-week ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఐ విల్ టెల్ యూ సమ్ సర్టన్ థింగ్స్ హియర్. ఇక్కడే చెప్తాను. ఇప్పుడు మన నేచర్కి చాలా దూరంగా ఉండటం మూలాన బోల్డ్ అంతా హెల్త్ని కోల్పోయాం అనుకుంటున్నాం. దాని సొల్యూషన్ ఏంటి? నేచర్కి కొంచెం దగ్గరికి వెళ్ళడమే. అయ్యే నేర్పుతాం. అవి ఎలా అంటే సిస్టమేటిక్గా ఎవ్రీడే యాక్టివిటీలో ఇన్బైబ్ అయిపోయేటట్టు నేర్పడం మూలాన దే విల్ సస్టైన్ ఇట్ ఫర్ ఎవర్. 12 వారాల తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయలేమనే ప్రసక్తి ఉండదు. అది ఎట్లా అలవాటు పడిపోతారంటే ఇంకెవరైనా చేయకపోతే వాళ్ళని చూస్తే పాపం జాలి పడుతూ ఉంటారు అన్నమాట. మేము రివ్యూస్ చేస్తాము ఈ మన యూట్యూబ్ ఛానల్లో. ఆలుమ్నై సిరీస్ అని స్టార్ట్ చేశాను నేను. మా వాళ్ళు దండం పెట్టారు, నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు ఫిట్నెస్లో. వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఓ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈ 2 ఏళ్లలో నువ్వు సస్టైన్ చేసుకోగలిగావా మేము నేర్పింది అని చెప్పి వాళ్ళతో ఆలుమ్నై సిరీస్ చేస్తున్నాం. ఓ రైట్, దట్స్ నైస్ యాక్చువల్లీ. ప్రోగ్రామ్ చేసి వదిలేయకుండా మళ్ళీ వాళ్ళని ఆ 2 సంవత్సరాల్లో మన మొహం చూడాలి. బట్ స్టిల్ షీ సస్టైనింగ్ సర్టన్ యాక్టివిటీ. ఇది ఎలా వచ్చిందంటే ఐడియా, ఇన్స్టాలో మెసేజ్ పెట్టింది. నేను ఏదో మాట్లాడతా ఇలాగే ఏదో ఇన్స్టాలో ఆసుగా ఏదో వదిలే అది చూసి మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టి మీరు చెప్పింది 100% రైట్, నేను ఇంకా ఇదిగో ఇది ఫాలో అవుతున్నా. డిటాక్స్ అని ఉంటుంది, డిటాక్స్ మార్నింగ్ డిటాక్స్ జ్యూసెస్ ఈజీగా ఉంటాయి అన్నమాట చేసుకునేది. నేను ఇది ఫాలో అవుతున్నా, పొద్దున్నే ఎర్తింగ్ చేస్తా, వెన్నుముక స్ట్రైట్గా పెట్టుకోకపోవడం అనేది నేను చేస్తూ ఉండటంతో పాటు ఇంకెవరైనా చేయకపోతే నాకు ఓసిడి వస్తుంది, ఇవన్నీ పెట్టుకొచ్చింది అనమాట. భలే ఉంది కదా 2 ఏళ్ల తర్వాత అని చెప్పి ఏం పాప ఆలుమ్నై సిరీస్ చేద్దామా అని చెప్పి, తను ఎక్కడో యూఎస్లో ఉంటుంది సుప్రియ అని, తను నేను కలిసి ఒక ఆలుమ్నై సిరీస్ స్టార్ట్ చేస్తాను. It's not about her weight, it's not about her inches, it's about how she is able to sustain the wellness practices. ఎందుకు చేయగలుగుతున్నారు? they're easy to do. ఫస్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి, సరిగ్గా నేర్పాలి, వాళ్ళు చేసేటప్పుడు హ్యాండ్ హోల్డ్ చేయాలి. ఇదంతా 12 వారాలు చాలు. ఆ తర్వాత పెద్ద గొప్ప వొకాబులరీ మా దగ్గర కూడా ఏమి ఉండదు. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాగింగ్ ఉందనుకోండి, జాగింగ్ నేర్పుతాం అంటాం. ఇప్పుడు సరే ఒక 1 year తర్వాత మళ్ళీ జాగింగే నేర్పుతాను అంటే దీనికి డబ్బులు ఎందుకు పే చేయాలనిపిస్తుంది కదా వాళ్ళకి. అందుకని దానికి ఏరోబిక్స్ అని పేరు పెట్టాం. ఏరోబిక్స్ బోర్ కొట్టింది కదా జుంబా అని పేరు పెట్టాం. జుంబా బోర్ కొట్టింది కదా పిలాటిస్ అని పేరు పెట్టాం. ఈ 2 తర్వాత మిగతా అది కూడా బోర్ కొట్టింది కదా బాక్సింగ్ అని పేరు పెట్టాం. ఈ 2 బోర్ కొట్టాయి కదా పిలాక్సింగ్ అని, పిలాటిస్ అని బాక్సింగ్ అంట. ఎక్కడో చూసా మనకు హైదరాబాద్లోనే ఎవరో ఒకళ్ళు కోవిడ్కి జస్ట్ కొద్ది ముందు ఓగా అంట, వాటర్లో యోగా, WOGA, పెద్ద ఆర్టికల్ పేపర్లో. మా ఇంత ఎలా మీరు నెక్స్ట్ డే అంటే ఆర్టికల్ కదా ఎక్కడో సోషల్ మీడియాలో చూసి ఆ తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఆర్టికల్ వస్తే చూసా. ఎందుకు చూసానంటే మామూలుగా అయితే తీసి పడేద్దును. ఎందుకు చూసానంటే ఆ ఆర్టికల్ అసలు వీళ్ళు వాటర్లో యోగా చేస్తే పద్మాసనం కాదు ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా ఆసనం ఎలా వేస్తారని. ఆసనం అంటే ఒక గ్రౌండ్ కావాలి కదా, ఎలా వేస్తారు ఆసనం. పైగా ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీకి ఓపెన్ పెట్టేశారు దాన్ని. పోనీ అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు వీళ్ళ నీళ్ళ మీద తేలుతారు కూడా కాదు, ఎలా చేస్తారా అని చూడడానికి క్యూరియాసిటీ కొద్ది చూశారు. సో మై పాయింట్ ఈస్ ఇంత పిచ్చిదయాలకు పట్టింది నాట్ జస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్ అడల్టరేట్ అయిపోయింది. నిజం. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే going back to your roots and checking what all you could bring back. కొత్తగా మనం చెప్పేదేం లేదు మన ప్రోగ్రామ్స్లో, వీఆర్ జస్ట్ రీఇన్వెంటింగ్ ద వీల్. సో అది చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కూడా, ఫుడ్కి నేను ఐ విల్ జస్ట్ గివ్ యూ దట్ వన్ సింపుల్ థింగ్. ఏం చేస్తామంటే ఫుడ్లో మనం తినే టైమింగ్స్, తినే పద్ధతి, దీంతో పాటు ఇప్పుడు నిజమే మీరు చెప్పింది ఆర్గానిక్గా ఎక్కడికక్కడ కలుషితం అయిపోయింది.
సో ఏం చేస్తున్నాము, కొన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎవరిని ఇప్పటి వరకు ఎవరిని కూడా ఈ బ్రాండ్ అని ప్రమోట్ చేయాల. బట్ మేము ట్రై చేసి మాకు ఇవి అథెంటిక్ అనిపించిన బ్రాండ్స్ని డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర కూడా వీ డోంట్ అంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మేము ఈ బ్రాండ్ సజెస్ట్ చేస్తున్నాం అని చెప్పట్లేదు. ఎందుకంటే వీ నెవర్ నో, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఆ బ్రాండ్ ఎట్లుంటాడో తెలియదు మనకి. అందుకని ఏంటి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వీ స్టిల్ హ్యావ్ మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. అబ్సల్యూట్లీ. నేను ఇప్పుడు ఆ పాయింట్కే వస్తున్నాను. ఏంటంటే ప్లానెట్ గ్రీన్ అని వినయ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. మనం యాక్చువల్లీ దానిమ్మకాయలు కొనుక్కుంటాం, ఈ సైజు ఉంటాయి అవి చక్కగా అసలు మెరిసిపోతాయి, రూబీస్ లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అసలు ఒరిజినల్ గా మీకు చెట్టుకు కాసినంత పెద్దదే ఉండదు, అంత నిగనిగలాడిపోతూ లుక్ అంత అద్భుతంగానే ఉండదు. ఒక చెట్టుకి ఒక 20 కాయలు కాస్తే 10 కాయలు కింద పడిపోతాయి. ఆ పడకుండా మనం వీళ్ళంతా శుభ్రంగా పెస్టిసైడ్స్ కొట్టేసి దాని అలా ఆపేస్తారు, ఫ్రీజ్ చేసి పడేస్తున్నారు. నిజానికి ఆ పండిన పండు దాని సైజు దాని అసలు చూడడానికి కూడా మనకు అంత అద్భుతంగా ఏమీ ఉండదు. ఆయన ఏం చేశారంటే ఒక 60 ఏళ్ల క్రితం ఉన్న బ్రీడ్ని ఆయన సొంత ల్యాండ్ లో గవర్నమెంట్ నుంచి కొంత తీసుకుని ఆ బ్రీడ్ ని డెవలప్ చేస్తున్నారు, విత్తనాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది దేశ సేవ. ఇది నేను ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏది ఆకుకూరలు మన ఇంట్లో వేసుకుంటున్నా, సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని. అది పొల్యూట్ అయిపోయిన సీడే. కానీ ఇప్పుడు మీరు ఎక్కడైతే మనం మళ్ళీ కొన్ని ఏళ్ల వెనక్కి వెళ్ళి అక్కడ పద్ధతులను మళ్ళీ మనం అవలంబిస్తున్నాము, ఈవెన్ విత్తనాలు కానీ మట్టి కానీ మన ఫుడ్ కానీ మన ఆరోగ్యం కానీ మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇందులో ఏంటంటే చేయగలిగే విషయాలు, ఇప్పుడు వీ కెన్ డూ అ లాట్. అంటే ఇప్పుడు 0లో ఉన్నాం, 0 నుంచి 100కి వెళ్ళిపోవచ్చు, బట్ అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. కరెక్ట్. సో ఎంత అవకాశం ఉంటే అంత ఈ ఫుడ్లో కూడా వీలైనంతగా చేయటం అలవాటు చేసుకున్నాం. అలాగే దాంతోపాటు వీ షుడ్ లివ్ విత్ దిస్, మనకు ఆప్షన్ లేదు. సో ఊరికే సినికల్గా ఇది లేదు అది లేదు, ఇది ఉంది అది ఉంది, అదిగో ఇందులో ఇది ఉందా ఇందులో అది ఉందా అంటే మళ్ళీ స్ట్రెస్ బతకలేదు. సెకండ్ చేస్తా బతకాల్సింది. సో ఎలాగో చేస్తావు, కొంచెం ప్రశాంతంగా బతికి ప్రశాంతంగా చావు. ఆ ప్రశాంతంగా బతకాలంటే మినిమం థింగ్స్ నీ చేతిలో ఉన్నవి నువ్వు ఈజీగా చేసుకోగలిగినవి కొన్ని ఉన్నాయి, అవి చేసుకుందు కానీ అనే లాజిక్ని అనే కామన్ సెన్స్ని అప్లై చేసిన విషయాలు చెప్తున్నాము. అండ్ ఈజీగా చేసుకోగలిగేవే కాబట్టి ఇవన్నీ ఈజీగా ఫాలో అవ్వగలుగుతున్నారు, ఆపేసిన తర్వాత కూడా సస్టైన్ అవ్వగలుగుతున్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇంకొకసారి ఏ మనిషిని కూడా రెండోసారి ఎప్పుడు ఎలా జాయిన్ అవుతారంటే ఊరికే సరదాగా మళ్ళీ ఒకసారి కలుద్దాం, మళ్ళీ ఒకసారి చెప్పకపోయినా సరే ఈ ప్రాసెస్ అంతా ఊరికే ఒకసారి గోత్రు అవుదాం. ఇంకొంతమంది పూర్ణిమ మాట్లాడుతుందిగా విందాం, ఇట్లాగే సరదా కబుర్లు చెప్తా ఉంటాయి ఏదో ఒకటి విందాం. అంటే మీ దగ్గర డైట్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? అంటే ఫర్ ఇన్ఫర్మేషన్ నెట్లో మనం చూస్తే కొంతమంది లిక్విడ్ డైట్ చేసేయండి, కీటో డైట్ చేయండి, ఆ డైట్ అని అంటున్నారు. బట్ నా వరకు అంటే స్పోర్ట్స్ మెన్స్ ఎలా ఉంటాం, అన్నీ తినండి అన్ని పనులు చేయండి అన్నట్టు ఉంటుంది మనకి. మన మిగతా వాళ్ళకి మనకి కొంత ఎగ్జాంప్షన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మాన్పించకుండా అందులోనే కొద్దిగా హెల్త్ఫుల్గా తీసుకోవటం ఒకటి, కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవటం ఒకటి. అలాగే డైట్ అనగానే ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారు మన ప్రోగ్రాంలో అంటే తన కోసం తను ఫుడ్ని కుక్ చేసుకుని ఇక మళ్ళీ ఫ్యామిలీ కోసం మళ్ళీ సెపరేట్గా కుక్ చేయాలంటే కష్టం అవుతుంది, చాలా కష్టం. సో దిస్ ప్రోగ్రామ్ విల్ గివ్ ద డైట్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ మనం ఇచ్చిన ఫుడ్స్ మిగతా ఫ్యామిలీ వాళ్ళు కూడా నార్మల్గా తినని వాళ్ళు కూడా నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని అడుగుతారు, అంత యమ్మీ రెసిపీస్తూ ఉంటాయి.